ఓకే. రైట్. నమస్తే. వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక రోజుల్లాగానే మనం పేపర్‌లో ఏం వార్తలు ప్రధానంగా ప్రచురితం అవుతున్నాయో వాటి గురించి విశ్లేషణ చేద్దాము. అసలు ఓవరాల్‌గా ఏం జరుగుతుంది? అసలేంటంటే ఇప్పుడు మనకు తెలుసు ఓవరాల్‌గా మనం గత 2 రోజుల గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా మూడో ప్రపంచ యుద్ధానికి తావుతీసే దిశగా అటు అడుగులు పడుతున్న నేపథ్యంలోనే అటు యుద్ధాలు కూడా ఆ స్థాయిలో పోతున్నాయి. దాని గురించి మనం ఈరోజు కూడా మళ్ళీ ఇక్కడ ప్రచురితం అయింది. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా అదే అయింది. దాని గురించి ఒకసారి మాట్లాడదాం. చూద్దాం. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని మృతి. పక్కా సమాచారంతోనే ఇజ్రాయెల్ అమెరికా అటాక్. శనివారం తొలిదడిలోనే ఖమేనీతో పాటు 4 కుటుంబ సభ్యుల మృతి. రక్షణ మంత్రి, రెవల్యూషన్ గార్డ్స్ కమాండర్, ఇతర నేతలు హతం. 40 రోజులు సంతాప దినాలు ప్రకటించిన ఇరాన్. ఆ దేశంలో ఒకవైపు విషాదం, మరోవైపు సంబరాలు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సియా ముస్లింల నిరసనలు. గల్ఫ్ దేశాల్లోని 27 అమెరికా బేస్లపై ఇరాన్ దాడులు. ఖమేనీని హత్యను ఖండించిన రష్యా, చైనా, ఉత్తర కొరియా. ఇక ఇరాన్ పగ్గాలు చేపట్టిన తాత్కాలిక లీడర్షిప్ కౌన్సిల్ అంట. ఇది ప్రధానంగా ఇది ఖమేనీని తొలి దాడులు అంటే ఇటు ఇజ్రాయిల్ కానీ అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న దాడుల్లో ఇరాన్ యొక్క కీలక నేత, సుప్రీం లీడర్ అయినటువంటి ఖమేనీని మృతి చెందింది. ఆయన తొలి రోజు వాళ్ళు ఎప్పుడైతే దాడులు ప్రకటించారో ఆ రోజు మృతి చెందిన విషయం మనకు మృతి చెందినట్టు వార్తలు వచ్చినాయి. దాని ఫస్ట్లో ఇరాన్ ఖండించినప్పటికీ తర్వాత అదే నిజమైంది. ఆయనతో పాటు ఒక 4 సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మరణించిన తెలుస్తుంది. అయితే ఇక్కడే ఏం జరిగిందంటే ఇప్పుడు ఇరాన్ దాన్ని యాక్సెప్టెడ్ చేసి తను చనిపోయినట్టు తెలిపి 40 రోజులు సంతాప దినం ప్రకటిస్తే అదే దేశంలో ఏదైతే ఇరాన్ సుప్రీం లీడర్గా భావిస్తున్న ఖమేనీని మృతి చెందిన నేపథ్యంలో అదే దేశంలో అక్కడ స్థానిక ప్రజలు, ముస్లిం ప్రజలు వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారంట. అంటే సంబరాలు చేసుకుంటారు. ఏమని చేసుకుంటారంటే మా దేశానికి పట్టిన ఒక దరిద్రం పోయింది, ఆ దేశం యొక్క క్రూరమైన లీడరు చనిపోయిండు అంటూ వాళ్ళు అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే ఖమేనీని మృతిని మంచిగా వాళ్ళు చనిపోవడం బాగుందంటూ కూడా అక్కడ ఎక్కడైతే ఆ ప్రజలు ఆ దేశంలోని విషాదం ఒకవైపు, సంబరాలు ఒకవైపు అంటూ ఆ ప్రజలు సంబరాలు చేసుకుంటుంటే దీనికి విరుద్ధంగా ప్రపంచంలోని పలు దేశాల్లోని సియా ముస్లింలు నిరసనలు తెలుపుతురండి. అంటే ఖమేనీని మృతి చెందడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతూ ఖమేనీని మృతిని ఖండిస్తూ వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. ప్రధానంగా మనం పలు దేశాల్లో మాట్లాడుకునేటప్పుడు మనం ఇక్కడ మన దేశం గురించి మాట్లాడొచ్చు. భారత్లో ఉన్న ముస్లింలు, భారత్లో ఉన్న షియా ముస్లిమ్స్ ఇప్పుడు నిరసనలు తెలుపుతారు. ఇక్కడ ప్రధానంగా మనం చూడొచ్చు ఏ ప్రాంతాల్లో నిరసన తెలుపుతారంటే మనకు తెలుసు ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో, శ్రీనగర్లోని ఎక్కువ ఇక్కడ నిరసన తెలుపుతారు. దీనితో పాటు హెచ్వైడ్ హైదరాబాదులోని కొన్ని ప్రాంతాల్లోని ముస్లిమ్స్ కూడా నిరసనలు తెలుపుతున్నట్టు తెలుస్తుంది. అసలు వీళ్ళు ఎందుకు అక్కడెక్కడో ఇరాన్కి సంబంధించిన వ్యక్తి చనిపోతే, ఇరాన్కి సంబంధించిన సుప్రీం లీడర్ చనిపోతే ఎంత మతస్థుడు అయితే మటుకి ఒకవేళ ముస్లిం సామాజిక వర్గం కావచ్చు, అయితే మన దేశంతో అతనుకున్న సంబంధం ఏంటి? అతనికి ఎలాంటి సంబంధం లేదు. ప్లస్ ఆయన స్వతహా దేశంలోనే అక్కడ ముస్లింలు తీవ్ర సంతోషపడుతున్నారు. తీవ్ర ఇబ్బందులు పడ్డామేమో అతను చనిపోవడం మాకు ఇప్పుడు మంచి జరిగిందంటూ సంబరాలు చెప్తుంటే ఇటు పలు దేశాల్లోని సియా ముస్లిం వర్గాలు ఇక్కడ సంతోషపడడం మాత్రము కొంచెం విమర్శలు దారిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇటు తెలంగాణలోని హైదరాబాద్లోని ముస్లింలు కూడా సంతోషపడుతూ బయటకు వచ్చినట్టు ఒక వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాల్సింది. ఒకవేళ వస్తున్నప్పటికి కూడా ఇదే నిజమైతే దీన్ని మాత్రము సగటు భారతీయుడు ఖండించాలి దిశగా విమర్శలు చేస్తుండే సోషల్ మీడియాలో మనం కూడా చూస్తున్నాం. ఇక జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్లో అయితే అది క్లియర్ కట్గా విజువల్స్ వస్తా మనం చూస్తున్నాం. వాళ్ళు నడి రోడ్ల మీదకి వచ్చి ఇట్లా నిరసనలు తెలుపుతూ గుండెలు బాదుకుంటూ రోదనలు చేస్తున్నారు. మరి ఇదే సందర్భంలో ఒక సగటు భారతీయుడు ఏమని అడుగుతుందంటే, సరే మీ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి ముస్లిం అయినంత మాత్రాన మీరు పక్క దేశాన్ని ఒక ఇరాన్ దేశానికి సంబంధించిన అతను చనిపోయినప్పుడు మీరు ఈ స్థాయిలో సంబరాలు చేసుకుంటే, మరి జమ్మూ కాశ్మీర్లో హిందువులు చనిపోయారు. జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదులు టెర్రరిస్ట్ దాడుల్లో అటు హిందువులు చనిపోయినప్పుడు మరి ఏమాత్రం నిరసన తెలిపారు? సగటు భారతీయులు చనిపోయినప్పుడు భారతీయ ముస్లింలుగా మీరు భారతీయుడిగా ఏం చేసిరు, ఏమాత్రం సపోర్ట్ చేసిరు అంటే కూడా ఇటు విమర్శలు దారితీస్తుంది. ఏదేమైనప్పటికీ ఇరాన్ ఖమేనీ మృతి ఇటు భారతదేశంలోని అటు శ్రీనగర్లోని ముస్లిమ్స్ సంబరాలు చేసుకోవటం పాటు ఇతర దేశాల ముస్లిం సంబరాలు భారతదేశంలోని ముస్లింలు సంబరాలకి విరుద్ధంగా అంటే ఇరాన్లో చేసుకుంటున్న సంబరాలకు విరుద్ధంగా అక్కడ ముస్లిమ్స్ విరుద్ధంగా ఇక్కడ నిరసనలు తెలపడం మాత్రం విమర్శలకు తావిస్తుందని చెప్పొచ్చు. ఇక దీంతోపాటు ఇక్కడ మనం ఇంకోటి కూడా చూడొచ్చు. ఇప్పుడు ముస్లింలో 2 వర్గాలు ఉంటాయంట, సియాను, ఉన్నీస్ అని 2 వర్గాలు ఉంటాయి. ఇప్పుడు సియా సామాజిక వర్గానికి సంబంధించిన ముస్లిం నేత ఖమేనీని మృతి చెందడంతో అటు
ఈ మృతి చెందడంతో ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుందంటే సున్నీలుగా ఉన్నటువంటి ముస్లిమ్స్ ఉన్నటువంటి గల్ఫ్ దేశాల్లోని అటు అరబ్, అబుదాబి, కువైట్ లాంటి ప్రాంతాలలో ఇటు అంటే గల్ఫ్ దేశంలో 27 అమెరికా బేస్లపై ఇరాన్ దాడి చేసింది. అక్కడ ఉంది ముస్లిమ్సే. ముస్లింలో తెగలుండొచ్చు కానీ ఓవరాల్ వాళ్ళు ముస్లిమ్సే. మరి అలాంటి ముస్లిం ప్రాంతాల మీద ఇప్పుడు ఇరాన్ దాడి చేస్తుంది. ఎక్కువగా ఇరాన్ ఇజ్రాయెల్, అమెరికా మీద దాడి చేయకుండా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా గల్ఫ్ దేశాల్లోని దాడి చేస్తుంది. అక్కడ మరి మన సగటు భారతీయులు కూడా అబుదాబి లాంటి భారతీయులు కూడా అలాంటి ప్రాంతాల్లో భారతీయులు కూడా ఉన్నారు మరి. ఆ నేపథ్యంలో ఇప్పుడు మరి ఇక్కడ భారతదేశంలోని ముస్లిమ్స్ ఇప్పుడు ఏం గమనించాలి? ఇరాన్ చేస్తున్న దాడిలో సగటు భారతీయుడు, ఇతర దేశాల గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుడు లేదా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. మరి అదెందుకు గమనించట్లే? భారత్లోని ముస్లిమ్స్ అదెందుకు గమనించట్లే? అంటే ఎందుకు ఇక్కడ ముస్లిమ్స్లో అంటే అందరినీ అనట్లే, భారతదేశంలోని కానీ ఇటు తెలంగాణ ముస్లిమ్స్ అనట్లే, కొంతమంది మాత్రమే ఆ రోడ్ల మీదకి వచ్చి ఎవరైతే నిరసన తెలుపుతారో ఆ ముస్లిం సోదరులకి సూటి ప్రశ్న ఇప్పుడు సామాజిక నేపథ్యం అక్కడ ఎక్కడైతే సోషల్ మీడియాలో మీడియాలో ఏమొస్తుందంటే ఇదే వస్తుంది. మీరు సగటు భారతీయుడిగా భావించండి, ఇతర దేశాలకు సంబంధించిన ముస్లిం ఎక్కడో చనిపోతే మీరెందుకు ఇబ్బంది పడతారో. మరి అట్లాంటి నిరసన తెలపాల్సి వస్తే మీరు అప్పుడు ఆ ఆపరేషన్ సింధూర్కు ముందు అంటే జరగడానికి ముందు అక్కడ జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడుల్లో మీరు ఏమాత్రం నిరసన తెలిపారు. ఇప్పుడు ఇదే మీ ముస్లిమ్సే కదా, మరి అక్కడ గల్ఫ్ దేశాల నుంచి కూడా ముస్లిమ్సే కదా, అక్కడ మరి దాడి చేస్తుంది ఇరాను. మరి దాని పట్ల మీరు ఎందుకు ఖండించట్లేదు? దానితో పాటు ఇప్పుడు ఈ ఇరాన్ చేస్తున్న అటాక్లో భారతీయులు ఇబ్బంది పడుతారు, అబుదాబిలో భారతీయులు ఇబ్బంది పడుతారు, కువైట్లోని భారతీయులు ఇబ్బంది, గల్ఫ్ దేశంలో బతుకు దొరికిపోయిన భారతీయులు ఇబ్బంది పడుతున్నారు. మరి మీరు దాని మీద ఎందుకు స్పందించట్లేదు అంటే కూడా సోషల్ మీడియాలో మొత్తం విమర్శలు దారితీస్తున్నాయి. మొత్తానికి యుద్ధం ఎటు దారితీస్తుందో తెలియదు కానీ ఎటు దారితీస్తుందో చూడాలి. మరి ఫైనల్గా మరి దీనిపై కూడా ఇటు ఖమేనీ హత్యను మన రష్యాతో పాటు చైనా, ఉత్తర కొరియా లాంటి దేశాలు కూడా ఖండించినాయి. మరి ఈ నేపథ్యంలో వీరేమన్నా పూసుకుంటారా? ఈ మొత్తానికి యుద్ధానికి ఏమన్నా వీరు మరి ఇరాన్కి ఏమైనా సహకారం చేస్తారా? సహకారం చేస్తే అది ఎటు దారితీస్తుంది? మూడో ప్రపంచ యుద్ధానికి దిశగా అడుగులు పడుతున్నాయని కూడా చూడాల్సి ఉంటుంది.